మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కోడుమూరు నగరంలో గొప్ప ఆలయ నిర్మాణం అనేటువంటిది జరుగుతూ ఉంది. అందులో భాగంగా మంత్రాలయ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతులను మమ్మల్ని ఇక్కడ జాతి మతాలకు కులాలకు అతీతంగా అందరూ కూడా విశేషంగా ఆహ్వానించి ఇక్కడ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ యొక్క ఆలయ ప్రాంగణం చాలా విశేషమైనటువంటి సన్నిధానయుక్తంగా మంచి వైబ్రేషన్ ధార్మిక జాగృతిని పెంపొందించే ఒక కేంద్రంగా ఇది తీర్చిదిద్దుబడుతుంది. ఇలాంటి కార్యక్రమం చేసినటువంటి స్థలదాతలతో మొదలుకొని ప్రతి ఒక్కరిని పేరు పేరున అభినందిస్తూ ఇది త్వరగా పరిపూర్ణం కావాలి. మా వంతు సహకారం సలహాలు ఎప్పటికీ మీ వెంట ఉంటుంది అని చెబుతూ అందరినీ కూడా మనసారా దీవిస్తున్నాం. అందరికీ నమస్కారం. ఇక్కడ విశేషమైనటువంటి కార్యక్రమం నిర్వహించడానికి మంత్రాలయ మహాక్షేత్ర పీఠాధిపతులైనటువంటి శ్రీ సుబుధేంద్ర తీర్థ శ్రీపాద గురువరేణుల వారి యొక్క దివ్యానుగ్రహ ఆశీస్సులతో ఈ రోజున మన కర్నూలు జిల్లా కోడుమూరు పట్టణంలో కర్నూలు జిల్లా జాతీయ రహదారికి ఆనుకుని ఉన్నటువంటి ధర్మపురి క్షేత్రం శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి యొక్క ఆలయంలో ఈ రోజున స్వామివారి యొక్క పాదపూజ, స్వామివారి యొక్క అనుగ్రహ భాషణం, అలాగే స్వామివారు మన యొక్క సనాతన ధర్మ సంస్కృతిని చాలా విషయాలు ఇంకా తెలియపరచడం జరిగింది. అలాగే ఉత్తరోత్తర భవిష్యత్తులో ఈ దేవాలయానికి ఉన్నతోన్నతమైనటువంటి స్థితిని కల్పించడానికి వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభించింది. అలాగే ఈ కార్యక్రమంలో ఈ యొక్క నిర్మాణ మహాయజ్ఞంలో ఎంతోమంది దాతలు, ఆ దాతల యొక్క విరాళాలతో కట్టేటువంటి ఈ యొక్క దేవాలయం ఇంకా మున్ముందుకు గొప్పగా సాగాలని చెప్పి వారు ఆశీర్వదించారు. వారి యొక్క ఆశీస్సులు ఈ యొక్క దేవాలయానికే కాదు, దేవాలయానికి సహకరించినటువంటి దాతలకు, అలాగే స్థలదాతలకు, అలాగే ఈ యొక్క ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి యొక్క ఆలయ కమిటీ సభ్యులందరికీ కూడా ఈ రోజున ఇక్కడ జరిగినటువంటి యొక్క కార్యక్రమంలో విశేషంగా పాల్గొన్నటువంటి ప్రతి భక్తుడికి కూడా అనుగ్రహం కలగాలని చెప్పి వారు దీవించి వెళ్ళారు. అలాగే మన యొక్క క్షేత్రంలో ధర్మపురి క్షేత్రంలో ఉన్నటువంటి ధర్మశాస్త్ర సుబ్రహ్మణ్య స్వామి, గణపతి స్వామి వారి యొక్క అనుగ్రహం కూడా అందరికీ ఉండాలని చెప్పి మేము కూడా ప్రార్థన చేస్తున్నాము. శుభం భూయాత్.